పుంగనూరు గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న చల్లబాబురెడ్డి పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం బోడిపాటివారిపల్లి గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభ కార్యక్రమంలో శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లబాబుకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. చల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల తర్వాత స్వర్ణ గ్రామ పరిపాలన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామ సభ నిర్వహించినా ప్రజల ద్వారా గ్రామాల సమస్యలను అడిగిన దాఖలాలు గత ప్రభుత్వంలో లేవన్నారు. వారు ఇష్టారాజ్యంగా ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వారికే కాంట్రాక్టులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మురళి గారికి, మాజీ సర్పంచ్ రవినాయుడు గారికి, వేదిక ముందున్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, బోడిపాటివారిపల్లి గ్రామ పంచాయతీ మహిళా సోదరులకు, రైతులకు, అందరికీ కూడా మైనార్టీ సోదరులకు పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా మళ్లీ 5 సంవత్సరాల తర్వాత ఈ స్వర్ణ గ్రామ పరిపాలన అని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకునేందుకు మీ అందరి తరఫున వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది వరకు చూశారు మీరు, ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఎక్కడైనా గ్రామ సభ నిర్వహించి మీ ద్వారా మీ గ్రామానికి కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఏనాడు అడిగిన పాపాన గత ప్రభుత్వం చేయాల. ఎందుకంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏదైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వాళ్లకు మాత్రం పనులు అప్పచెప్పి ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏమి కావాలని చెప్పి ఎక్కడా ఎవరికే తెలియకుండానే వాళ్ళు ఏదో టెండర్ల రూపంగా పిలుచుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు జోబులు నింపేదానికి గత ప్రభుత్వాలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇంతకుముందు ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారంటే ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలా, ప్రజల ద్వారా వచ్చిన అర్జీలు వాళ్ళకైతే ఏదైతే మౌలిక సదుపాయాలు గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్ గా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ పనులు ప్రారంభించాలా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని పట్టుబట్టి తీసుకున్న మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూశారు